అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వసంత పంచమి శుభాకాంక్షలు. మాఘమాసం మొదలవుతూనే వచ్చే తొలి పండగ వసంత పంచమి. వసంత ఋతువు ఆరంభంలో వచ్చే వసంత పంచమి రోజు చదువుల తల్లి అయిన సరస్వతీదేవి ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన రోజు. చదువుల తల్లి జన్మదినమే ఈ శ్రీ పంచమి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షంలో 5వ రోజు అయిన ఆ పంచమిని వసంత పంచమిగా భావించి మనమందరము జరుపుకుంటూ ఉంటాము. వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా పిలుచుకుంటూ ఉంటాము. పురాణాల ప్రకారం సరస్వతీదేవి జన్మించిన రోజునే శ్రీ పంచమిగా ఎంతో వైభవంగా ఆ తల్లికి పూజలు జరుపుకోవడం ఆనవాయితీ. సరస్వతీదేవి ఆశీస్సులు ఉన్నవారి జీవితాల్లో అజ్ఞానము అనే చీకట్లు తొలగిపోయి జ్ఞానం అనే వెలుగులు నిండుతాయని కూడా పురాణాలు చెప్తున్నాయి. అందుకే వసంత పంచమి రోజున సంగీతం, కళల దేవత, విద్యాదేవత అయిన ఆ సరస్వతీదేవికి భక్తులందరూ ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. పేర్లు వేరైనా పండగ ఒక్కటే. వసంత పంచమి రోజున దేశంలోని అనేక ప్రాంతాల్లో వాగేశ్వరి జయంతి, రతికామ మహోత్సవం, వసంతోత్సవం ఇలా రకరకాల పేర్లతో అనేక ఉత్సవాలను నిర్వహించడం సాంప్రదాయంగా వస్తూ ఉంది. పరమ పవిత్రమైన వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కొన్ని పనులను మాత్రం తప్పనిసరిగా చేయాలని మన పెద్దలు అలాగే పురాణాలు కూడా మనకు వివరించారు. ఇలా చేయడం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం భక్తులందరిపై ఖచ్చితంగా లభిస్తుందని కూడా నమ్మాలి. అవేమిటి అంటే సరస్వతీదేవి పూజా సమయంలో కొత్త పుస్తకాలు, పెన్ను లేదా పెన్సిళ్లను తప్పకుండా పూజించాలి. అదే విధంగా ఈ రోజున కళలకు ఉపయోగించే వస్తువులను కూడా ఎంతో భక్తితో పూజించాలి. ముఖ్యంగా సంగీత వాయిద్యాల వంటి వాటిని ఈ రోజు ప్రత్యేకంగా పూజించడం వలన ఆ కళల్లో నిష్ఠాతులు అవుతారని కూడా భక్తులకి అచంచలమైన నమ్మకం ఉంటుంది. వసంత పంచమి రోజున దేవాలయాలతో పాటు పాఠశాల, కళాశాలల్లో కూడా ప్రత్యేక పూజలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. వసంత పంచమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచి అయి సరస్వతీదేవి పటాన్ని గంధంతో, కుంకుమలతో అలంకరించుకోవాలి. ఈ రోజున సరస్వతీదేవిని పసుపు రంగు పూలతో, అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. అలాగే పసుపు రంగు వస్త్రం, పసుపు రంగులో ఉండే ప్రసాదాలను అమ్మవారికి భక్తితో సమర్పించాలి. అలాగే ఈ రోజు సరస్వతి ఉపాసన చేసేవారు పసుపు రంగు దుస్తులు ధరించి ఆ పసుపు రంగులోని ఆహారాన్ని తినడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన కుంకుమ పువ్వు కలిపిన పాయసాన్ని నైవేద్యంగా నివేదించాలి. సరస్వతీదేవి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలి అంటే అమ్మవారిని సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి అనే ప్రార్థనా శ్లోకాలతో పాటు సరస్వతీదేవి అష్టోత్తర శతనామాలతో కానీ సహస్రనామాలతో కానీ అర్చించాలి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడు, గురుడు, శుక్రుడు, బుధగ్రహ దోషాలు ఉండేవారు వసంత పంచమి రోజున పూజలు చేయడం వల్ల ఆ గ్రహాల ప్రతికూల ప్రభావం నుంచి కూడా తప్పించుకుంటారు. వసంత పంచమి రోజు సరస్వతీదేవి ఆరాధన చేసేవారు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ సరస్వతీదేవి ఆశీస్సులు భక్తులందరిపై పరిపూర్ణంగా లభించి సకల విద్యలు, సకల కళలు మన సొంతమవుతాయని కూడా, విద్యార్థులు పరీక్షల్లో మంచి విజయాలను సొంతం చేసుకుంటారని కూడా మన పురాణాలు చెప్తున్నాయి. శ్రీ పంచమి రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేసి వారి విద్యాభ్యాసం మొదలు పెడితే ఉన్నత విద్యావంతులు అవుతారని కూడా మన పురాణాలు మనకి వివరించాయి. ఈ రోజున చిన్నపిల్లలకు ఆ సరస్వతీదేవి సమక్షంలో అక్షరాభ్యాసం కార్యక్రమాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆలయాల్లో కూడా వసంత పంచమి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే సరస్వతీదేవి సమక్షంలోనే చిన్నపిల్లల అక్షరాభ్యాసాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. మనందరం కూడా ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజిద్దాము. సకల శుభాలను, సకల జ్ఞానాన్ని పొందుదాము. చదువుల తల్లి దీవెనలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ సరస్వతీదేవి నమః. అసలు వసంత పంచమికి ఉన్న విశిష్టత ఏమిటి అంటే, ఎప్పుడైతే బ్రహ్మంగారు ఈ సృష్టిని సృష్టించారో అప్పుడు అన్ని వైపులా భయంకరమైన నిశ్శబ్దం ఉండేది. అందుకే ఈ వసంత పంచమి రోజే ఆయన మాతా సరస్వతిని ప్రకటించారు. ఆమె వీణ నుండే ఈ ప్రపంచానికి శబ్దం, భాష, ఇంకా సంగీతం, జ్ఞానం దొరికింది. అంతేకాకుండా వసంత ఋతువు మొదటి రోజు ఈ వసంత పంచమి రోజును. ఈ రోజు నుంచి చలి తగ్గుతుంది. అదే విధంగా ప్రకృతిలో కొత్త జీవం మొదలవుతుంది. ఈ రోజున ఎల్లో కలర్ అంటే గురుగ్రహానికి గుర్తు. ఇది మన లైఫ్ లో జ్ఞానం ఇంకా సమృద్ధిని ఇస్తుంది. అందుకే ఈ రోజు ఎల్లో డ్రెస్ వేసుకోవడం శుభప్రదం అని అంటారు. అంతేకాకుండా ఈ రోజు భగవద్గీత, భాగవతం లాంటి బుక్స్ ని కనీసం 5 నిమిషాలైనా చదవాలి.
కనీసం ఒక్కసారైనా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చెయ్యాలి. అంతేకాకుండా ఈ రోజున ఎవరైనా అవసరం ఉన్న పిల్లలకి బుక్స్, పెన్ను, పెన్సిల్స్ ఇలా చదువుకు సంబంధించిన వస్తువులను కొని ఇవ్వడం వల్ల ఆ తల్లి సరస్వతీదేవి అనుగ్రహాలు మన మీద ఎప్పుడూ ఉండి మనకి జ్ఞానం వర్ధిల్లుతూ ఉంటుంది. వసంత పంచమి విశిష్టతను తెలిపే మరొక చక్కని కథను గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. పూర్వకాలంలో గౌతమి నదీ తీరంలో రామాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామశర్మ, సుమతి అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. రామశర్మ ఆ ఊరిలో శ్రీ సీతారామచంద్రుల వారి ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తూ జీవించేవాడు. వీలున్నప్పుడు ఈ ఊరి వారి ఇళ్లలో పౌరోహిత్యం కూడా చేస్తూ కాలం వెళ్లబుచ్చేవాడు. ఆ దంపతులకు జీవితం బాగానే గడిచిపోతూ ఉండేది. కానీ సంతానం లేకపోవడం వెలితిగా ఉండేది. వివాహం జరిగి 6 సంవత్సరాలైనా సరే సంతానం కలగదు. సంతానం కోసం వారు ఎన్నో వ్రతాలు చేస్తారు. ఎందరో దేవతలను ప్రార్థిస్తారు. ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు. అయినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. పిల్లలు లేరు అనే విషయం వారికి ఎప్పుడూ బెంగగా ఉండేది. రోజులు అలా గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ ఊరికి దూరదేశం నుంచి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఊరి బయట ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద తన శిష్యులతో ఆవాసం ఏర్పరిచాడు. పగలంతా పూజలతోనూ భజనలతోనూ కాలం గడిపి సాయంత్రం తన వద్దకు వచ్చే వారికి 4 మంచి మాటలు చెప్పేవాడు. ఊరివారు తమ ఇళ్లకు రమ్మని ఎంత ప్రాధేయపడినా సరే తాను వచ్చేవాడు కాదు. ఆ సాధువుకి భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు తెలుసునని ఎన్నో మహిమలు ఉన్నాయని జనం చెప్పుకుంటూ ఉన్నారు. ఇది విన్న రామశర్మ ఒకనాడు భార్యతో కలిసి ఆ సాధువును దర్శించుకున్నాడు. ఆ దంపతులిద్దరూ ఆ సాధువుకు నమస్కరించి తమకు సంతానం కలిగే ఉపాయం చెప్పమని ప్రార్థించారు. ఆ సాధువు కాసేపు కన్నులు మూసుకొని చేతిలోకి ఒక మామిడి పండుని తీసుకుని భార్య సుమతి చేతికి ఇచ్చాడు. మరునాడు ఏకాదశి అని, ఉదయం స్నానం చేయగానే ఈ పండు తినమని, తప్పక చక్కటి పుత్రుడు జన్మిస్తాడని ఆశీర్వదించాడు. రామశర్మ దంపతులిద్దరూ సాధువుకు నమస్కరించి ఇంటికి వెళ్లారు. ఇంటికి చేరగానే ఇంటి బయట రామశర్మ బావమరిది భార్యాపిల్లలతో వచ్చి వీరి కోసం వేచి చూస్తూ ఉన్నారు. అన్నా వదినలు రావడం చూసి సుమతి ఎంతో సంతోషించింది. వారిని లోపలికి తీసుకెళ్లి సాధువు ఇచ్చిన మామిడి పండును గూట్లో జాగ్రత్తగా పెట్టింది. ఆ రాత్రి వారందరూ కబుర్లు చెప్పుకుంటూ ఆలస్యంగా పడుకున్నారు. ఉదయాన్నే బావమరిది కృష్ణశర్మ హడావిడిగా బయటికి వెళ్లవలసిన పని ఉండడం చేత సుమతి తెల్లవారుజామునే లేచి తమ్ముడికి వంట సిద్ధం చేసింది. ఈ హడావిడిలో సాధువు ఇచ్చిన మామిడి పండు మర్చిపోయింది. కృష్ణశర్మ దంపతులకు ఆ రోజు రాత్రికి గాని ఆ విషయం గుర్తు రాలేదు. మరునాడు ఉదయం స్నానం చేసి ఆ పండు చేతిలోకి తీసుకుంది. అయితే ఆ పండుకి ఒక పక్కన కొంచెం చీమలు పట్టి ఉన్నాయి. ఆమె ఆ చీమలను తీసివేసి కన్నులకు అద్దుకొని వెంటనే ఆ పండును ఆరగించింది. మనసులో ఆ సాధువును తలుచుకుని ఆలస్యం చేసినందుకు క్షమించమని ప్రార్థించింది. తనకు మంచి సంతానం ప్రసాదించమని సకల దేవతలను వేడుకున్నది. ఆ మామిడి పండు ప్రభావం చేత సుమతి కొద్ది రోజుల్లోనే గర్భం దాల్చి పండంటి మగపిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి ఆ దంపతులు ప్రభాకర శర్మ అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. 5వ ఏడు రాగానే ఆశ్రమ పాఠశాలకు పంపారు ఆ పిల్లవాణ్ణి. అయితే సాధువు ఇచ్చిన ప్రసాదం కొంచెం నిర్లక్ష్యం చేసిన కారణంగా అతడికి గురువులు ఎంత ప్రయత్నించినా ఏమాత్రం చదువు అప్పటం లేదు. 3 సంవత్సరాలు గడిచినా ఒక్క అక్షరం ముక్క కూడా రాలేదు. రామశర్మకు ఎంతో బాధ కలిగి ఒకనాడు తన కొడుకును ఎంతో విసుక్కున్నాడు. తండ్రి మాటలకు ప్రభాకర శర్మ ఎంతో బాధపడ్డాడు. ఉదయం లేవగానే ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. ఊరి బయటకు వచ్చి అడవిదారి గుండా నడవసాగాడు. పిల్లవాడు కనపడక రామశర్మ ఎంతో వెతికాడు. అయినా లాభం లేకపోయింది. అడవికి వెళ్లిన ప్రభాకర శర్మ అటూ ఇటూ తిరిగి రాత్రి సమయానికి ఒక పురాతన గృహం వద్దకి చేరుకున్నాడు. అదేదో ఆలయంలాగా అనిపించింది. చీకటి పడడంతో భయం చేత రాత్రి ఇక్కడే ఉందామనుకున్నాడు. గర్భాలయంలోకి వెళ్లి అక్కడంతా శుభ్రం చేసి ఒక పక్కగా పడుకున్నాడు. ఆ రాత్రి వేళ ప్రభాకర శర్మకు ఒక దేవత ప్రత్యక్షమై ఇలా అన్నది, నాయనా, నేను సర్వజ్ఞానానికి అధిదేవతనైన సరస్వతిని. ఎంతో కాలంగా ఎవరికీ పట్టనటువంటి ఈ ఆలయాన్ని నీవు శుభ్రం చేశావు. అందున ఈరోజు వసంత పంచమి. నాకెంతో ప్రీతికరమైన ఈరోజు ఈ పుణ్యదినాన నా ఆలయాన్ని శుభ్రం చేసిన నీకు ఎంతో పుణ్యం దక్కింది. నీకు సర్వ విద్యలను అనుగ్రహిస్తున్నాను. ఉదయాన్నే నీ ఊరికి వెళ్ళు.
నీకు అన్నింటా శుభం జరుగుతుంది అని చెప్పి మాయమైంది. ప్రభాకర శర్మ ఉదయం లేవగానే అద్భుతమైన సరస్వతీమాత విగ్రహాన్ని చూశాడు. ఆలయం శుభ్రం చేసి ఆ తల్లికి నమస్కరించాడు. అప్రయత్నంగానే అతని నోటి వెంట అద్భుతమైన కవిత్వం వచ్చింది. ఆ తల్లిని ఎంతో దివ్యంగా కీర్తించాడు. ఆ తల్లి అనుగ్రహంతో అతడు తిరిగి ఇంటికి చేరాడు. తల్లిదండ్రులకు జరిగిన విషయమంతా చెప్పాడు. రామశర్మ దంపతులు ఎంతో సంతోషపడి ఊరిలో ఉన్న మనుషులను తీసుకువచ్చి అడవిలోకి వెళ్లి అక్కడ జీర్ణావస్థలో ఉన్న సరస్వతీదేవి ఆలయం వద్దకు చేరారు. అందరూ కలిసి ఆ ఆలయాన్ని శుభ్రం చేసి కొన్ని రోజుల తర్వాత బ్రహ్మాండమైన ఉత్సవాలు చేశారు. అక్కడ ఆలయ గోడలపై ఉన్న శాసనాల ద్వారా అక్కడున్న సరస్వతీమాతను సాక్షాత్తు వ్యాసుల వారు ప్రతిష్ఠించినట్లుగా గుర్తించారు. అటు తర్వాత కొంతకాలానికి ఈ ప్రదేశం శ్రీ సరస్వతీదేవికి ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఆ తల్లిని ఆరాధించిన వారికి సంపూర్ణ జ్ఞానం కలుగుతుందని భక్తులు గ్రహించారు. చదువుల తల్లి సరస్వతీదేవి మాఘశుద్ధ పంచమి నాడు ఉద్భవించింది. పూర్వకాలంలో ఆంధ్రదేశంలో గోదావరి తీరాన మహాదేవపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పురాతన శివాలయం ఉండేది. ఆ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించాడని ప్రజలు అనుకునేవారు. మహాదేవపురంలోని ప్రజలందరూ ఎంతో సఖ్యంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు. ఆ గ్రామంలో పాఠశాల మాత్రం లేక పిల్లలను దూర ప్రాంతాలకు పంపవలసి వచ్చేది. గ్రామంలో ఒక పాఠశాలను నెలకొల్పాలని గ్రామ పెద్దలు ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ఎందుకో అది కార్యరూపం దాల్చేది కాదు. ఎప్పుడూ ఏవో అడ్డంకులు వచ్చి అలా ఉండగా ఒకరోజు ఆ ఊరికి పురుషోత్తమ శాస్త్రి అనే పండితుడు కుటుంబ సమేతంగా వచ్చాడు. పురుషోత్తమ శాస్త్రి సర్వశాస్త్ర పారంగతుడు. ఊరి వారందరూ అతడిని తమ ఊరిలోనే ఉండమని అర్థించారు. అతడి కుటుంబం సుఖంగా ఉండడానికి అన్ని సదుపాయాలు సమకూరుస్తామని, ఇక్కడే కుటుంబంతో పాటు ఉండి తమ ఊరి పిల్లలకు చదువు నేర్పించమని చెప్పారు. పురుషోత్తమ శాస్త్రి అందుకు సరేనన్నాడు. కొద్ది రోజులకే ఆ ఊర్లో ఒక చిన్న పాఠశాల ప్రారంభమైంది. పిల్లలందరూ ఇక్కడే చదువుకోసాగారు. పురుషోత్తమ శాస్త్రి పాఠశాల 2 సంవత్సరాలు బాగానే నడిచింది. కానీ 3వ సంవత్సరం నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎందుకో తెలియదు కానీ ఇక్కడ చదివిన పిల్లలకు చదువు సరిగ్గా అబ్బేది కాదు. దానివల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను మెల్లమెల్లగా ఈ పాఠశాల నుంచి మాన్పించి వేరే ఊరికి పంపేవారు. ఇలా 5 సంవత్సరాలు అయ్యేసరికి పాఠశాలలో కేవలం 5గురు విద్యార్థులు మాత్రమే మిగిలారు. పురుషోత్తమ శాస్త్రికి చాలా బాధ కలిగి ఈ పాఠశాల నడపడం సాధ్యం కాదు అనుకున్నాడు. కానీ అలాగని ఊరు విడిచి తిరిగి తన ఊరు వెళ్లాలంటే మనసు ఒప్పలేదు. 5 సంవత్సరాలు ఇక్కడ ఉండడం చేత ఈ ఊరిపై ఎంతో మమకారం ఏర్పడింది. పురుషోత్తమ శాస్త్రికి ఈ విధంగా ఉన్నా ఒక రోజున ఒక ఆలోచన వచ్చింది. చదువుల తల్లి సరస్వతిని ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటాడు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే తప్ప ఈ పాఠశాలకు వైభవం కలగదని తలిచాడు. ఎలాగైనా ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవాలని గట్టిగా సంకల్పించాడు. ఆ మరుసటి రోజు నుంచి పురుషోత్తమ శాస్త్రి కఠోర ఉపవాసం చేస్తూ కేవలం పండ్లని ఆహారంగా స్వీకరిస్తూ ప్రతిదినము సరస్వతీదేవిని అనేక స్తోత్రాలతో పూజించాడు. ఇలా 40 రోజులు కాగానే సరస్వతీమాత కరుణించింది. ఆ తల్లి పురుషోత్తమ శాస్త్రికి కలలో కనపడి ఇలా చెప్పింది. నాయనా పురుషోత్తమ శాస్త్రి, నీ కఠోర దీక్షకు మెచ్చాను. ఈ పాఠశాల తిరిగి దివ్య వైభవం వచ్చే మార్గం చెప్తాను, సావధానంగా విను అని ఇలా చెప్పసాగింది. నాయనా పురుషోత్తమ శాస్త్రి, నీవు జ్ఞాన సరస్వతి వ్రతమనే వ్రతాన్ని ఆచరించు. ఇది నాకు ఎంతో ప్రీతికరమైనది. ఈ వ్రతం మహామహిమాన్వితమైనది. ఈ వ్రతాన్ని వీలైనంత త్వరలో నీవు నీ పాఠశాల ప్రాంగణంలో ఆచరించు. ఈ వ్రత ప్రభావం చేత నీ పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. ఈ వ్రతంలోని 5 కథలు చదివిన వారికి సర్వజ్ఞానము లభిస్తుంది. ఈ వ్రతం ఆచరించే వారికి సర్వశుభాలు కలుగుతాయి. ఏ పాఠశాలలోనైనా, ఏ విద్యా సంస్థలోనైనా, గురువుల చేతనైనా, పాఠశాల యజమానుల చేతనైనా, ఆ ఊరి వారి చేతనైనా ఈ వ్రతం ఆచరింపచేయవచ్చును. ఏ పాఠశాలలో ఈ వ్రతం సంవత్సరంలో ఒక్కసారైనా ఆచరించబడుతుందో ఆ పాఠశాలలో విద్యార్థులు సంపూర్ణ జ్ఞానవంతులవుతారు. అన్ని విద్యలలో ఆరితేరుతారు. వారికి నా అపార అనుగ్రహం కలుగుతుంది. ఎంతో అద్భుతమైన జ్ఞాపక శక్తి కలుగుతుంది. ఏ విద్యార్థి అయినా ఈ వ్రతంలోని 5 కథలను ఏ పరీక్షలకైనా ముందు చదివినచో వారికి ఆ పరీక్షలలో జయం కలుగుతుంది. పాఠశాల యందు ఏ నెలలోనైనా పంచమి, ఏకాదశి తిథుల యందు ఆచరించవచ్చును. ఆ రోజులలో విద్యార్థులకు ఈ 5 కథలు వినిపించినచో వారు మంచి విద్యావంతులు అవుతారు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందుతారు. ఏ విద్యా సంస్థలో ఈ వ్రతాన్ని శ్రీపంచమి నాడు ఆచరిస్తారో అక్కడ చదివే విద్యార్థులకు అన్ని పరీక్షల్లోనూ జయం కలుగుతుంది. ఆ విద్యా సంస్థలకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి.
రేపే శ్రీపంచమి. నీవు రేపటి రోజున నీ పాఠశాలలో ఈ వ్రతాన్ని ఆచరించు, నీకు అంతా శుభం కలుగుతుంది అని చెప్పి సరస్వతీమాత అంతర్ధానమవుతుంది. ఈ మాటలు విన్న పురుషోత్తమ శాస్త్రి ఎంతో ఆనందించాడు. ఆ తల్లి తనను అనుగ్రహించినందుకు ఆ జగన్మాతని ఎన్నో విధాలా కొనియాడాడు. మరునాడు ఉదయం ఊరి పెద్దలకు రాత్రికి తనకు కలిగిన స్వప్నం గురించి చెప్పాడు. వారందరూ ఎంతో సంతోషించారు. ఊరి వారందరి సహాయంతో పురుషోత్తమ శాస్త్రి శ్రీపంచమి నాడు శ్రీ జ్ఞాన సరస్వతి వ్రతం ఎంతో వైభవంగా ఆచరించాడు. ఈ వ్రతం ఆచరించిన ఫలితంగా ఆ పాఠశాల కొద్ది కాలంలోనే ఎంతో అభివృద్ధి చెందింది. అనతి కాలంలోని చుట్టుపక్కల ఊర్లలో ఎంతో పేరు ఉన్న విద్యా సంస్థగా పేరుగాంచింది. అటు తర్వాత కాలంలో ఆ పాఠశాల శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంగా పేరొందింది. పెద్ద విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. సరస్వతీమాత అంతటి కరుణామయురాలు. ఆ తల్లిని ఆరాధించిన వారికి విద్యా వినయాలు లభిస్తాయి. చదువుపై సంపూర్ణ ఏకాగ్రత ఏర్పడుతుంది. అద్భుతమైన గ్రహణ శక్తి కలుగుతుంది. జ్ఞాపక శక్తి ఎంతో వృద్ధి చెందుతుంది. ఆ తల్లి సెలవిచ్చినట్లుగా అందరూ ఈ జ్ఞాన సరస్వతి వ్రతం నిత్యం ఆచరించి శుభప్రదంగా జీవించవచ్చును. ఈ విధంగా ఎంతో విశిష్టమైన శ్రేష్టమైన ఈ వసంత పంచమి రోజున శ్రీ సరస్వతీమాతను పూజించి ఆ తల్లి అనుగ్రహాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోకి ఈరోజు సెలవు.